గురువుగారు సప్త చిరంజీవులు అంటే ఎవరు? వీరికి చిరంజీవిత్వం ఎలా వచ్చింది? ఈ సప్త చిరంజీవులలో మార్కండేయుడు లేడు అని చెప్తారు, ఎందుకని? అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అని చెబుతారు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, వీళ్ళంతా కూడా సప్త చిరంజీవులు. పరశురాముడు. ఇలా ఈ 7 యొక్క చరిత్రలు గమనిస్తే వీరంతా చిరంజీవిత్వాన్ని సహజత్వంగా పొందారు. అశ్వత్థామ ద్రోణాచార్యుడు పుత్రుడు. ఆయనను చిరంజీవిగా ఆశీర్వదించారు కృష్ణ పరమాత్మ. బలిచక్రవర్తి వచ్చే మనవంతరంలో ఇంద్ర పదవిని చేపట్టాలి కనుక పాతాళలోకంలో శ్రీమన్నారాయణుని యొక్క సంరక్షణలో తన పరిపాలనను కొనసాగిస్తున్నాడు. వ్యాసుడు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రపంచానికి అందించి అనంతర కాలంలో ఆదిశంకరు లాంటి వారికి కూడా, మధ్వాచార్యునికి కూడా మార్గదర్శకం చేసిన మహానుభావుడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ భవిష్యత్ బ్రహ్మ హనుమ. విభీషణ లంకా పట్టణానికి అధిపతి అయి చిరంజీవిగా తన జీవితాన్ని గడుపుతున్నవాడు. అలానే కృపాచార్యుడు, పరశురాముడు. వీరందరికీ చిరంజీవిత్వము సహజంగా అబ్బింది. కానీ మార్కండేయుడి పుట్టుకయే అల్పాయుష్కుగా సంభవించింది. తరువాత తన సాధన ద్వారా అకుంఠితమైన దీక్షతో మృత్యుభీత మృకండసూన కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేత్ తత్ర మృత్యు భయం న భవేత్ పూర్ణమాయురరోగతామఖిలార్థ సంపద సాధనం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః అని మనం చంద్రశేఖర అష్టకంలో చదువుతాం. అంటే తన సాధన ద్వారా చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాడు. సహజంగా చిరంజీవులైన వారు ఈ సప్త చిరంజీవులు. కనుక నీ జీవితాన్ని నీ సాధన ద్వారా చిరంతరంగా నిరంతరంగా ఉంచుకోవాలి అంటే ఆ సాధన చెయ్యమని చెప్పటానికి మార్కండేయుని యొక్క కథ మనకు చెబుతారు. సహజత్వంగా దాన్ని భగవత్ ప్రసాదంగా సిద్ధించుకున్న వారి చరిత్రలలో సప్త చిరంజీవుల యొక్క ప్రస్తావన చేస్తారు.